హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజు అండి మన క్లాస్లో ఇది శారీ అండి. ఈ శారీతో మనము లాంగ్ ఫ్రాక్ కట్ చేసి స్టిచ్ అయిపోతున్నాము. దీనికి ఇది లైనింగ్ అండి. దీనికి ఇది ప్యాచ్ కోసము ఈ కలర్ ఉంది కాబట్టి దీనికి ఈ ప్యాచ్ వేయాలని అనుకుంటున్నాను. నాకైతే కొలతలు ఈ విధంగా ఉన్నాయండి. షోల్డర్ 15.5, చెస్ట్ 35 ఇంచెస్, వేస్ట్ 34, బాడీస్ లెంత్ 15 ఇంచెస్ అండి. టోటల్ లెంత్ 55 ఇంచెస్, స్లీవ్ 10 ఇంచెస్, ఆర్మ్ హోల్ 14 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఈ విధంగా కొలతలు ఉన్నాయి. దీని ప్రకారము ఇది కట్ చేసి స్టిచ్ అయిపోతున్నామండి. ఇకండి పొడవు 15 కావాలి కాబట్టి 16 పెట్టుకున్నాము. ఇక్కడ 7 పెట్టుకున్నామండి, 7 పెట్టుకున్నాము. నెక్ 3 పెట్టుకున్నామండి. 6.5 ఆర్మ్ హోల్ పెట్టుకున్నాము. చెస్ట్ 11 పెట్టుకున్నాము. ఇక్కడ వేస్ట్కి కూడా 11 పెట్టుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ మనకి డాట్స్ వస్తాయి కాబట్టి ఈ ఎక్స్ట్రా అలాగే పెట్టుకున్నాము. ఒక 1/2 ఇంచ్ బ్యాక్ వచ్చేసి 10.5 పెట్టానండి. ఇది మన ఫ్రంట్కి అండి. ఇది నేను తీసుకునింది. అయితే నెక్ అవన్నీ నేను క్యాన్వాస్లో కట్ చేస్తాను. ఇక్కడ రౌండ్ వేస్తున్నానండి. రౌండ్ వేసేసి ఇక్కడ మళ్ళీ డిజైన్ వేద్దాము ఇలా అని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఇక్కడ కొంచెం బ్రాడ్గా పెట్టుకున్నానండి డిజైన్ కోసమని. అందుకు నెక్ తగ్గించేశాను. ఇంకా బ్యాక్ కూడా ఇంత పీసే కావాలండి కాబట్టి 2 కలిపి కట్ చేస్తున్నాను. అయితే నెక్కులు మాత్రము నేను తీయట్లేదండి. ఇక్కడ ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ కూడా తీసుకోవచ్చండి. సైజుని బట్టి మనం ఇక్కడ లెంత్ తగ్గించుకుంటాము. అయితే 1.2 మార్క్ పెడుతున్నానండి. 1 ఇంచ్ తీసినా కూడా పర్వాలేదు. ఇక్కడ నుంచి క్రాస్ పెట్టేశాను. ఇది తీయకపోతే సైడ్ అంతా పొడవు వచ్చేస్తుందండి మనకు. ఇది ఖచ్చితంగా తీసుకోవాలి. లాంగ్ ఫ్రాకులు కుట్టేటప్పుడైనా మామూలు ఫ్రాకులు కుట్టేటప్పుడైనా కూడా 2 కలిపి తీసేస్తున్నానండి. నెక్కులు దేనికి దానికి సపరేట్గా కట్ చేసుకుందాం. ఇంత పీసులే మెయిన్ క్లాత్లో కూడా కట్ చేసుకుందామండి. ఇవి దేనికి దానికి సపరేట్గా లైనింగ్ మెయిన్ క్లాత్ స్టిచ్ చేసేసుకుందామండి. మనకి లెంత్ 10 కదండి కావాలి, 11 పెట్టుకున్నాను. ఇక్కడ 9.5 పెట్టుకున్నానండి. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ దించేసాను. ఇక్కడ మనకి లూజ్ వచ్చి 10 ఇంచెస్ అంటే 5 ఇంచెస్ కావాలండి. నేను ఇక్కడ 7 ఇంచెస్ పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేసేసాను. హ్యాండ్స్ కర్వ్ కూడా తీసేసుకున్నాము. ఈ హ్యాండ్స్ని మనకి మెయిన్ క్లాత్లో బార్డర్ లేకుండా ఇది కట్ చేసేసుకున్నామండి. ఇంకా శారీలో అండి నాకు 3.5 మీటర్ వరకు ఈ క్లాత్ మిగిలింది. ఇది కింద ఫ్రాక్కు వేస్తున్నానండి. అయితే మనకి టోటల్ 55 ఉంది లెంత్. అందులో 15 ఇంచెస్ బాడీస్కి తీసేసాము. ఇంకా నెక్స్ట్ ఇందులో 40 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఈ 40 ఇంచెస్ కావాలంటే మనము దాదాపుగా 41 పెడతామండి. ఎందుకంటే పైన మనకి 1/2 ఇంచ్ అటాచ్మెంట్ వెళ్ళిపోతుంది. కింద మనము ఫాల్ వేసినా కూడా కొద్దిగా ఖర్చు అవుతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసి ఒక సైడు ఈ 40 ఇంచెస్కి
41 పెట్టేసి మిగిలిన ఈ క్లాత్ కొంచెము తీసేస్తున్నానండి. ఇది తీసేసి ఇది నడుము పక్కకు పెట్టుకుంటాను. ఇది వచ్చి కింద బాటంకి వచ్చేటట్టు పెట్టుకుందామండి. ఇది కట్ చేసేసుకుందాం. ఇది మన కొలత ప్రకారం తీసేసుకున్నామండి. అయితే దీన్ని 4 పీసెస్గా మర్చుకున్నాము. వీటికి ఇక్కడ ఖర్చు పెట్టేద్దామండి. ఇటు సైడ్ ఒకటి, అంటే 4 భాగాలుగా చేసుకుంటున్నాం అన్నమాట మనము ఈ ఫ్రాక్ క్లాత్ని. ఇది ఫ్రంట్ నెక్ కోసం తీసుకున్నానండి. ఇటు 4 ఇంచెస్ తీసుకున్నానండి, ఇటు 3 ఇంచెస్ తీసుకున్నాను. దీనికి రౌండ్ వేస్తున్నానండి. ఈ రౌండ్ చుట్టూ ఒక 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకుంటున్నానండి. కరెక్ట్గా 1 ఇంచే తీసుకుంటున్నానండి ప్యాచ్ కోసము. ఈ పార్ట్ మాత్రమే మనకు కావాలండి, అది మాత్రమే కట్ చేసుకుందాం. నెక్ వెడల్పు కాకుండా కొంచెం ఇదే పేపర్ ఇలా పెట్టేసుకుందామండి. ఇది ఫ్రంట్ నెక్ అండి. బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కోసము నేను 11.5 లెంత్ తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ విడ్త్ తీసుకున్నానండి. ఇక్కడ మనకి 3 ఇంచెసే కావాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. 4 ఇంచెస్ నుండి ఇక్కడ 3 ఇంచెస్కి లైన్ వేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ నెక్ విడ్త్ కోసము 1.5 తీసుకుంటున్నానండి. ఇక్కడ 1 ఇంచ్కి మార్జిన్ పెడుతున్నాను. ఇంకా దీనికి 1 ఇంచ్ మార్జిన్ మరలా పెట్టేసుకుంటున్నానండి. అంటే ఇలా వచ్చేసి నాకు ఇలా వచ్చేసి ఇలా వస్తుందన్నమాట. అందుకు నేను ఇక్కడ నుంచి 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ నాకు 1 ఇంచ్ మార్జిన్ కావాలి నెక్ డిజైన్ కోసం. ఇదండి, ఇది పీస్ మనము కట్ చేసుకుందాం ఇప్పుడు. ఇది బ్యాక్ నెక్ అండి. ఇవి 2. ఇది ప్యాచ్ అనుకున్నాం కదండి, ప్యాచ్ కోసము ప్యాచ్ మీద ఇవి పెట్టేసి స్టిక్ చేసేద్దాం. నేను నెక్ చుట్టూ డ్రాప్ షేప్ పెడదాం అనుకుంటున్నానండి. దానికోసము ఇక్కడ డ్రాప్స్ తీసుకుందాము. డ్రాప్స్ తీసుకునేదానికి మన ఇష్టం అండి. మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో తీసుకోవచ్చు. నేను మిడిల్లో అయితే ఒక 1/2 ఇంచ్ వెడల్పు పెడుతున్నానండి. డ్రాప్ షేప్ కోసము ఒక 2.5 ఇంచ్ తీసుకున్నానండి. ఇలా డ్రాప్ తీసుకున్నాను. ఈ డ్రాప్కి చుట్టూ మార్జిన్ పెట్టుకోవాలండి కొంచెము. ఇది లోపలికి క్లాత్ వెళ్ళిపోతుంది. మనకి మెయిన్ ఇదే వస్తుందండి, కాబట్టి ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాను. ఈ షేప్ అనేది మీ ఇష్టం అండి. రౌండ్ పెట్టుకోవచ్చు, డైమండ్ పెట్టుకోవచ్చు, ఇలా డ్రాప్ పెట్టుకోవచ్చు, లేదా హార్ట్ షేప్ పెట్టుకోవచ్చు. ఇదండి, ఈ సైజు నాకు నెక్ చుట్టూ డ్రాప్స్ వేద్దాం అనుకున్నాను. ఇవి ఒక 5 తీసుకుంటానండి నెక్ చుట్టూ
కుట్టుకునే దానికోసము 1 ఇంచ్ అండి. ఈ రెంటిని ఈ ప్యాచింగ్ క్లాత్కి ఇలా పెట్టేసి స్టిక్ చేసేస్తానండి. 2 పీసులు అండి. ఇలాంటివి నేను ఒక 3 తీసుకుంటున్నాను. ఒక హ్యాండ్కి 2 హ్యాండ్స్ కలిపి 6 కట్ చేసుకుంటానండి. ఇది లైనింగ్ క్లాత్కి, ఈ లైనింగ్ క్లాత్కి స్టిక్ చేసుకుంటానండి ఇవి. అలాగే మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్, హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకుందాం. ఇవి ఇలా స్టిక్ చేసుకున్నామండి. ఈ స్టిక్ చేసుకున్న వాటిని ఈ విధంగా కొంచెము కొద్దిగా మార్జిన్ ఉండేటట్టు కట్ చేసేసుకుందాం. అన్నీ ఇలా కట్ చేసుకుందామండి. వీటిని ఇలా మడిచి కుట్టేసుకుందామండి. ఇవి ఇలా పేస్ట్ చేసుకున్నామండి. పేస్ట్ చేసుకున్న వాటిని ఇలా మడిచి కుట్టేసుకునేద్దాం. ఇంకొక హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. 3 డ్రాప్స్ తీసుకున్నామండి. మూడిట్లో ఇది సెంటరు. ఈ సెంటర్లో ఇక్కడ ఇలా పెట్టేసి ఈ మధ్యలో క్యాన్వాస్ దగ్గర వరకే కుట్టేద్దాం. కుట్టేశాక ఈ మధ్యలో నుంచి మనం కుట్టిన దగ్గరికి ఒక 2 పాయింట్స్ పెట్టేసుకునేసి మొత్తం క్లాత్ కట్ చేసేయాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత వీటికి కట్స్ పెట్టాలి. దీన్ని ఇంకా లోపలికి మట్ చేసుకోవాలి. ఇలా మనకి డ్రాప్ షేపు వచ్చేసింది. ఇక దీనిపైన ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇటు సైడు ఇంకొకటి ఇలాగే కుట్టేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ ఈ ఖాళీ ప్లేస్లో క్యాన్వాస్ వెంబడి కుట్టు వేసేయాలి. నెక్స్ట్ ఈ మధ్యలో పీస్ కట్ చేసేయాలి. అటు తర్వాత కట్స్ పెట్టేయాలి. కట్స్ పెట్టేసి ఈ పీస్ని కిందికి ఈ విధంగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత పైన ఇంకొక స్టిచ్ వేయాలి. ఈ విధంగా మీకు నచ్చినన్ని మీరు పెట్టుకోవచ్చండి. నేనైతే 3 కట్స్ పెడుతున్నాను, 3 డ్రాప్స్ పెడుతున్నాను. ఇక్కడ ఇలా హ్యాండ్స్కి డ్రాప్ షేప్ కుట్టేసుకున్నామండి. అయితే నెక్స్ట్ దీని మీద మనం లేస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ క్లాత్తోనే ఇక్కడ పైపింగ్ కూడా చేసుకోవచ్చు. నేనైతే థ్రెడ్ పైపింగ్ చేస్తున్నానండి. ఇక్కడ కూడా మీకు కావాలంటే లేసు వేసుకోవచ్చండి. లేదు ఇంకేదైనా కాంట్రాస్ట్ కలర్ తోటి మీరు ఇక్కడ కుట్టుకోవచ్చండి. నేనైతే ఈ కలర్తో దీనికి పైపింగ్ చేసేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ కోసం అండి నేను ఇక్కడ క్రాస్ పీసు తీసుకుంటున్నాను. 1.25 ఇంచ్ వరకు తీసుకుంటున్నానండి. నేను సింగిల్ ఫుట్ పెట్టానండి. సింగిల్ ఫుట్ తోటి పైపింగ్ చేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్. థ్రెడ్ ఇలా మధ్యలో పెట్టేసేసి ఇలా ఒక సైడ్ నుంచి కుట్టేస్తే థ్రెడ్ పైపింగ్ వస్తుందండి. ఇక ఈ పైపింగ్ నండి ఇలా ఈ విధంగా కింద నుంచి పెట్టేసి ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా చేయాలండి. స్ట్రైట్ పెట్టేస్తే మనకు నీట్గా
మూల వచ్చేస్తుంది ఈ విధంగా చూడండి. ఇలాగా ఇలా పైపింగ్ వేసేసేయాలండి. ఈ లాస్ట్ వచ్చేటప్పటికి దీన్ని ఇలా పైకి పెట్టేసేసుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ కుట్టు ఇలా రివర్స్ తీసుకోవాలి. అప్పుడే మనకి ఇక్కడ మూల నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా అన్నీ అలాగే కుట్టేసుకోవాలి. మన డిజైనర్ హ్యాండ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామండి. మనం ఐరన్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి ఈ ఎడ్జెస్ ఇలా మడిచి కుట్టేసుకోవాలి. స్టేజ్ అంతా కట్ చేసేసుకోవాలి. అలాగే దీన్ని కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇక్కడ మూల మాత్రము ఇలా కట్ పెట్టేయాలి. కట్ పెట్టేస్తేనే అది మనకి తిరుగుతుంది. ఇలా పెట్టేసుకునేసి ఇలా మర్చేసుకోండి. దీన్ని మూలకు ఈ విధంగా లాగి పెట్టేసేయండి. తర్వాత సెంటర్ పెట్టేసేయాలండి దీనికి. ఇది ఫ్రంట్ అండి. ఫ్రంట్ ఈ క్రాస్ కూడా తీసేసాము. ఈ ఫ్రంట్కి ఇక్కడ సెంటర్ పెట్టేసాము. ఇది ప్యాచ్ కాబట్టి అండి మనం ఎప్పుడు బ్యాక్ నుంచి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలన్నమాట. మనం కట్ చేసుకున్నవి ఇవి రెండు ఒక చోటుకి రావాలి. ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదండి, ఇది సెంటర్ లైన్ అన్నమాట. ఈ సెంటర్ లైన్ మీదకి ఇలా వచ్చేసేయాలి. నేరుగా ఒక స్టిచ్ చేసేసుకోవచ్చండి. ఇంకా దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇంకా ఇలా పెట్టేసి కుట్టు వేసేయాలండి. ఇలా వేసేయాలి. తర్వాత ఇక్కడ కూడా ఒక లైన్ వేసేయాలండి. తర్వాత ఈ కుట్టు మనం ఫస్ట్ వేసుకున్న స్టిచ్ వేసుకోవాలి. దీనికి ఇలా సన్నలేసు సేమ్ కలరే అండి వేసేసుకుందాము. ఇక్కడ 1 ఇంచుకి మార్క్ పెట్టేసుకున్నామండి. ఇవి బిట్స్ చేసేసుకుందాము. ఒక 1 ఇంచ్ అలా బిట్స్ చేసేస్తామండి. ఇవి ఇక్కడ మార్క్ పెట్టుకున్న చోట ఇలా పెట్టేసి కుట్టేద్దామండి. దీన్ని ఇలా పెట్టేసుకునేసి, ఇది సెంటర్ అండి. ఇక్కడ ఆల్రెడీ నేను మార్క్ పెట్టుకున్నాను. అది ఇది నేరుగా ఇక్కడికి పెట్టేసుకున్నాను. ఒక స్టిచ్ వేసేస్తానండి. ఇక ఈ క్యాన్వాస్ వెంబడి ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయాలండి. ఇంకా ఇది కట్ చేసేద్దామండి. ఇంకా ఈ మూలలు ఇలా కట్ చేసుకోవాలి.
అలాగే ఇక్కడ మూల కూడా ఇంకా తిప్పేద్దామండి. ఇక్కడ పై కుట్టు వేసేసుకొని ఇక్కడ లేస్ పెట్టేద్దామండి. హ్యాండ్స్కి కుట్టుకున్నట్టే నెక్ కూడా అండి ఈ డ్రాప్ షేప్ తీసుకున్నాము. వీటిని కూడా మర్చి కుట్టేసుకుందామండి. బ్యాక్ నెక్ ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఇక్కడ నుంచి లూప్ వేసుకుని మనము హ్యాంగింగ్స్ పెట్టుకుంటాము. అలాగే ఫ్రంట్ నెక్ కుట్టేసుకున్నాం కదండి. దీనికి హ్యాండ్స్ మాదిరే ఈ డ్రాప్ షేపు ఇక్కడ పెడతామండి. ఇక్కడొకటి ఇక్కడొకటి పెడతామండి. మనం ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదండి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్కి ఇక్కడ ఇటు సైడు బోత్ సైడ్స్ ఈ లేస్ వేసేద్దామండి. ఇలా మనకు డ్రాప్ షేపు వచ్చేసింది. ఈ డ్రాప్ షేప్ చుట్టూ ఒక కుట్టు వేసేద్దామండి. వేసేసాక ఈ లోపల పైపింగ్ వేసేద్దాం. ఇలాగే మనకి నెక్ చుట్టూ వేసేసుకుందామండి. ఈ విధంగా నెక్ వేసేసుకున్నామండి. ఇంకా ఫ్రంట్ సైడు డాట్స్ వేసుకోవాలి. ఈ విధంగా అండి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలాగే వేసేద్దామండి. ఇక షోల్డర్స్ జాయిన్ చేసేద్దామండి. నెక్ దగ్గర నుంచే షోల్డర్స్ జాయిన్ చేయాలండి. ఒకవేళ హెచ్చు తగ్గులు వస్తే భుజం దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా పెట్టేసుకుంటూ కంప్లీట్గా కుట్టేసేయాలి. ఇక్కడ లూజ్ ఎంత కావాలో మనం చూసేసుకునేసి మార్క్ పెట్టేసుకుంటామండి. ఇక్కడ ఆల్రెడీ మనకి మార్క్ ఉంది కదా, ఫస్ట్ మనము కొలుచుకున్నప్పుడు కటింగ్లో మార్క్ ఉందన్నమాట. ఇక్కడ వరకు కుట్టేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుందండి. రెండు సైడ్లు ఇలాగే కుట్టేసుకోవాలి. ఇంకా ఈ సైడ్ కూడా ఇలాగే కొలతతోటి ఈ సైడు జాయింట్ చేసేయాలండి. ఇది ఇలా రివర్స్ పెట్టుకునేసి జాయిన్ చేసేసుకుందామండి. ఆల్రెడీ దీనికి కట్స్ పెట్టుకొని ఉన్నాము. ఇంకా దీన్ని కూడా 4 పార్ట్స్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ కొసా నుంచి ఈ కొసాకి 2 పార్ట్లు అయ్యాయి. ఇంకా దీన్ని ఇలా మట్ చేసుకునేసి ఈ సెంటర్ కట్ పెడదామండి. సెంటర్ కట్ పెట్టేస్తే మనకు 4 పార్ట్స్ అవుతుందండి. ఈ 4 పార్ట్స్ కండి దీనికి మనం కట్స్ పెట్టాం కదా, ఆ కట్స్ ఈక్వల్గా వచ్చేటట్టు ప్లీట్స్ పెట్టేయాలండి. అయితే ఇక్కడ మనకి జాయింట్ వచ్చింది కదండి. ఈ జాయింట్ని ఒక సైడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. ఈ సైడ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకునేసి ఇంకా మనం ఫస్ట్ కట్ పెట్టాం కదండి, ఆ కట్టు ఇక్కడ సెంటర్కి వచ్చేసేటట్టు ఇది ఇక్కడికి సెంటర్కి వచ్చేసరికి ఒక పార్ట్ పూర్తవుతుందండి. ఇలా ప్లీట్స్ పెడతాము. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క పార్ట్ ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టుకోవాలండి. అందుకే మనం 4 పార్ట్లు చేసుకున్నాము. 4 పార్ట్లకి ఒక్కొక్క పార్ట్ సరిపోవాలి. ఒక పార్ట్ అయిపోయిందండి మనకు. ఇంకొక పార్ట్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా ఈ విధంగా మొత్తము పెట్టేసేయాలండి. ఇలా ప్లీట్స్ పెట్టేసుకున్నామండి. ఇది జాయిన్ చేసేస్తున్నామండి. ఈ అడుగునండి ఒక 1.5 ఇంచ్ వరకు ఇలా పెట్టేసి మొత్తము కుట్టేసుకోవాలి. దీని మీదండి ఇలా పెట్టేసి మనము ఇలాగే ప్లీట్స్ పెట్టుకుంటూ రౌండ్ వేసేద్దాం.
ఇలా ప్లీట్స్ పెట్టేసి మొత్తము స్టిచ్ చేసేయాలండి. వచ్చింది. ఫోర్ ఇంటూ 4 పీసులు తీసుకున్నాము. ఇవి వీటికి హ్యాంగింగ్స్ స్టిచ్ చేద్దామండి. ఇలా మడుచుకున్నామండి. మడుచుకొని ఈ సెంటర్లో ఇలా పెట్టేసి ఇక్కడ స్టిచ్ చేసేద్దాం. ఇలా అండి. నెక్స్ట్ ఒక బ్లూ వేద్దాం. ఇలాగండి అన్నీ ఈ విధంగా మొత్తము స్టిచ్ చేసుకోవాలి. ఎన్ని కావాలనో అన్నీ. మనకి ఈ డ్రెస్ అయిపోయిందండి. ఇక్కడ మనకి ఈ డ్రాప్ షేప్లో నేను ఈ విధంగా ఈ హ్యాంగింగ్స్ పెట్టాలనుకుంటున్నాను. అలాగే ఈ హ్యాండ్స్ కూడా పెట్టేస్తానండి. నడుము బెల్ట్ కోసం అండి. మనకి నడుము అయితే 34 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ట్రెండ్ కదండి నడుముకు బెల్టులు పెట్టుకోవడము. ఇదే డ్రెస్సు మ్యాచింగ్ బెల్టులు పెట్టుకుంటారు. ఇక్కడ మనకైతే నడుము 34 ఇంచెస్ ఉందండి. నేను ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఇదైతే కుట్లకు ఈ 1 ఇంచ్ కుట్లకు వెళ్ళిపోతుందండి. 37 ఇంచెస్ నేను నడుము బెల్ట్ పెడుతున్నాను. 5 ఇంచెస్ తీసుకున్నానండి. 5 ఇంచెస్ అంటే ఇక్కడ కూడా నాకు ఇలా మడిచి కుట్టేటప్పటికి ఒక 1 ఇంచ్ వెళ్ళిపోతుందండి. నేను 1/2 ఇంచ్ కుడతాను. 1 ఇంచ్ వెళ్ళిపోతే ఇక్కడ 2 ఇంచెస్ బెల్ట్ వస్తుందండి. ఇలా మడిచి పెట్టేసుకునేసి ఒక సైడ్ క్లోజ్ చేస్తామండి. ఇంకో సైడ్ ఓపెన్ పెట్టుకుందాం. ఒక సైడ్ నుంచి ఇది పెట్టుకుంటూ ఇలాగా కుట్టేసుకుంటూ రావాలి. బెల్ట్ ఇలా స్టిచ్ చేసేసుకున్నామండి. ఇంకా ఇటు సైడు హుక్స్ కానీ లేదా ప్యాంట్ బకిల్ కానీ పెట్టుకోవచ్చండి. లేదు ప్రెస్ బటన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఇటు సైడు హుక్స్ అలా పెట్టేసుకొని ఇవి ఇలా తగిలిచ్చేస్తే ఇది బెల్ట్ నీట్గా ఉంటుందండి. ఇది టీనేజ్ గర్ల్స్కి చాలా బాగుంటుందండి. ఎందుకంటే పొట్ట దగ్గర కొంచెము ఎత్తుకొని ఉంటుంది, కొద్దిగా పైకి ఉంటుంది అని అనుకున్నప్పుడు ఇది టైట్గా మన ప్లీట్స్ మీద కానీ ఇది వేసేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుందండి. ఈ డ్రెస్సులన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ కన్నీ కూడా వీలైనంత వరకు వేరే క్లాత్లు యూజ్ చేయకుండా ఆ డ్రెస్లో వచ్చిన క్లాత్ని యూజ్ చేసి దేనికి దానికి ఈ బెల్ట్లు స్టిచ్ చేసుకోవచ్చండి. మనం ఈ విధంగా బెల్ట్ స్టిచ్ చేసేసుకున్నామండి. దీనికి ఇవి చిన్న చిన్నవి ఇదే కలర్ హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను. ఇది ఇలా వస్తుందండి. ఇక్కడ హుక్స్ పెట్టాను, ఇక్కడ లూప్స్ వేశాను. లేదు మీరు ప్రెస్ బటన్స్ పెట్టుకోవచ్చు, లేదా ప్యాంట్ బక్కిలు కూడా పెట్టుకోవచ్చండి. ఇలా నడుము బెల్ట్ ఈ విధంగా తయారైంది మనకు. ఇక ఫ్రాక్ అండి. ఇక నెక్ అండి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాము. వీటికి కూడా హ్యాంగింగ్స్ పెట్టేసుకున్నామండి మధ్యలో. ఇది ఫ్రంట్ నెక్ అండి. అలాగే హ్యాండ్స్ వీటికి కూడా ఇలాగే హ్యాంగింగ్స్ పెట్టేసుకున్నామండి. ఇవి వేసుకున్నప్పుడు కరెక్ట్ సెంటర్కి ఇలా వచ్చేస్తాయండి. దీనికి లేస్ వేసేసుకున్నాము. అలాగే ఫ్రాకు ఈ ప్లీట్స్ పెట్టుకున్నామండి. ఇక్కడ హ్యాంగింగ్స్ బంచ్ పెట్టుకున్నామండి డ్రెస్సుకి. అలాగే ఈ కింద 1 సైడ్ బార్డర్ పెట్టుకున్నామండి. సన్న ఫాల్ కూడా వేసేసుకున్నాము. ఇది ఇలా ఫ్రంట్ సైడ్ తయారైందండి. ఇక బ్యాక్కు వస్తే ఇలా వేసుకున్నామండి. దీనికి కూడా హ్యాంగింగ్స్ వేసేసాము. ఇవి లెంత్గా ఉండే హ్యాంగింగ్స్ ఇలా వేసేసామండి. ఈ విధంగా మన ఫ్రాకు తయారైందండి. దీనికి బెల్ట్ అండి.
ఇలా బెల్ట్ వేసేసుకోవచ్చండి. చాలా అందంగా ఉంటుందండి ఈ ఫ్రాకు ఇలా వేసుకుంటే. ఇవి కొంచెం అప్పుడు కావాలంటే ఇవి ఉంచుకోవచ్చండి, లేదంటే కూడా తీసేసుకోవచ్చు. ఈ విధంగా బెల్ట్ యూస్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా అందంగా ఉంటుందండి. ఇది సైడ్కి పొనిచ్చేసేయాలి జాయింట్. ఈ విధంగా ఫ్రాకు మనము స్టిచ్ చేసుకున్నామండి. ఇది లైనింగ్ వచ్చి నాకు దాదాపుగా 4 మీటర్స్ పట్టిందండి. 2.5 మీటరు ఈ బాటమ్కి వేశాను. ఇంకా 1.5 దీనికి ఫాల్కి హ్యాండ్స్కి మొత్తము సరిపోయిందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.